ఈవెంట్ గురించి మోర్ డీటెయిల్స్ ఒకవేళ వాళ్ళు రావాలి అన్న ఇప్పుడు యాహ్! అందరూ ఆహ్వానితులే అని చెప్పారు. రావాలి అని అంటే ఎలా రావాలి? యాహ్! అండ్ ఇది ఒక 200 పీపుల్‌కి లిమిట్‌గా పెట్టామండి. ఓకే. అండ్ మంచి కత్తి లాంటి టాలెంట్ ఉన్న పిల్లలతో అండ్ పర్ఫార్మెన్స్ అంతా జరుగుతుంది. ప్రముఖులందరూ కూడా దీనికి వస్తున్నారు. మంచి మన తెలంగాణ, ఆంధ్ర రుచులతో కమ్మటి భోజనం కూడా మనం సదుపాయాలు పెడుతున్నాం. ఓకే. అండ్ అవార్డ్స్ యొక్క అవార్డుని చాలా షార్ట్ పీరియడ్‌లో 1 వీక్‌లో నాకు తయారు చేయటానికి బాపుకి సన్నిహితులైనటువంటి మరి ముఖ్యంగా ఆయన శిష్యులు, ప్రియ శిష్యులు బ్రిమ్ గారు అస్సలు నాకు చాలా అందరూ అవార్డు చూసినప్పుడు అది నిజంగా మాకు కావాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అంత అందంగా బాపు గారి రూపురేఖలతో దాన్ని చేయటం, ఓకే. అది చూసిన వాళ్ళు కూడా ఇది కూడా అచ్చం మీలానే ఉన్నదండి అని అంటారా? అని యాహ్! చెప్పి అనటము. సో ఇంకా చక్కగా ఆ సాయంకాలం మహిళను ఉత్సాహపరిచే విధంగా అనేక మంది ఒక్కటేనండి, ప్రతి మహిళ యొక్క విజయ గాథ, విజయాన్ని చూస్తారు కానీ దాని వెనకాల ఒక విజయశాంతి రీచ్ అయిందంటే ఆమె గాథ ఎంత ఉంది, ఒక ఇందిరాగాంధీ రీచ్ అయిందంటే ఆమె గాథ ఎంత ఉంది, ఒక జయలలిత ఒక సీఎం అయిందంటే ఆమె గాథ ఎంత ఉంది. సో ప్రతి మహిళ యొక్క విజయ గాథ వెనుక ఒక గొప్ప పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో ఒక మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసము ఒక గొప్ప శక్తిగా మారినప్పుడు అది మన కుటుంబాన్ని, మన యొక్క చుట్టుపక్కల పరిస్థితులని, ఒక ప్రపంచాన్ని మార్చే ఒక శక్తిగా మారుతుందనేది ఒక ఆడదాని యొక్క శక్తి. సో స్త్రీ ఎంత గట్టిది అనేది చాలామంది పసిబిడ్డలు, లైక్ చిన్న ముక్కు పచ్చరారని పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవటం, కాలేజెస్కి వచ్చి తర్వాత వాళ్ళు లైక్ రాంగ్ వేలో ఉండటం, ఈ సెల్ ఫోన్స్ ద్వారా. ఈరోజు ఈ సెల్ ఫోన్ ఉందంటే దానిని ఎంతవరకు మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక కంట్రోల్ లేని లైఫ్, ఎస్పెషల్లీ లేడీస్కి. మొన్న మధ్య మనం చూసాం డ్రెస్సుల విషయంలో ఎంత గొడవలైనవి అనేది. మన సంప్రదాయం, మన సంస్కృతి ఎవడో చెప్పి మనం నేర్చుకునేది ఏంటండి? మన ఉగ్గు పాలతో మన తల్లి రంగరించింది. ఒక తల్లి బిడ్డకు పాలిస్తుంది, ఇది పాలే కదా అని అచ్ఛేదనంగా వచ్చి నడి రోడ్డులో కూర్చొని ఇప్పదు. ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద చదువు సంధ్యలు లేని వాళ్ళు, అంట్లు తోముకునే వాళ్ళు, బుట్టలు అల్లుకునే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటూ ఒక గుడ్డ కప్పుతారంటే అది మన ఇండియన్ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మర్చిపోయి దానిని ఒక పెద్ద ఇష్యూగా చేసి అలవాట్లు లేని పిల్లలు కూడా వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా, ఇలా ఉంటే ఏంటి తప్పు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి నా వంతు కృషిగా దీనిని మంచి పద్ధతుల్లోకి తీసుకువెళ్ళటానికి నాకు దేవుడిచ్చిన థాట్స్ బట్టి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే.